ఇది అసలైన విషయం. డీజీపీ ఎదుట బార్సే దేవా సరెండర్, పదుల సంఖ్యలో నక్సలైట్లు సైతం నేడు మీడియా ముందుకు మావోయిస్ట్ అగ్రనేత. ఇది అసలైన వార్త, ఇది అప్డేట్ వార్త. PLGA బెటాలియన్ 1 కమాండర్గా ఉన్న దేవా, ఆయనపై 50 లక్షల రివార్డు. వారం రోజులుగా నిఘా వర్గాల అదుపులో ధృవీకరించిన డీజీపీ కార్యాలయ వర్గాలు వివరాలు వెల్లడించనున్న రాష్ట్ర పోలీస్ బాస్ శివధర్ రెడ్డి. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ ప్రాంతానికి చెందిన మావోయిస్టు కీలక నేత బార్సే దేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఆయన వెంట 10ల సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారు. వీరి లొంగుబాటుపై శనివారం డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలు కూడా తెలియజేసే అవకాశం ఉన్నదట. వెలుగులనేమో రేపని రాశారు, కానీ ఇది అసలైనటువంటి అప్డేట్ ఉన్నటువంటి వార్త. ఇది ఇక్కడ తెలంగాణలో దేవ్జీ అనేది కూడా ఒక వార్త కనబడుతూ ఉంది. దీని వెల్లడించనున్నారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కమాండర్గా ఉన్న దేవపై 50 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆయన గత 6 రోజులుగా నిఘా వర్గాల అదుపులో ఉన్నట్టు తెలిసింది. బార్సే దేవా లొంగుబాటు విషయాన్ని రాష్ట్ర డీజీపీ కార్యాలయ ఉన్నత వర్గాలు సైతం ధృవీకరించాయి. బస్తర్ రీజియన్ భద్రతా దళాల కుంబింగ్ తీవ్రతరం కావడంతో గత కొంతకాలంగా దేవతో పాటు మరికొందరు మావోయిస్టులు తెలంగాణ సరిహద్దు జిల్లాలైన ములుగు, కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు సమాచారం. ఆయన కదలికలపై పక్కా సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి బార్సే దేవా తనంతట తాను లొంగిపోయేలా చర్చలు జరిపి ఒప్పించినట్లు తెలుస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, పోలీసుల పునరావాస భరోసాతో ఇక్కడే లొంగిపోవడానికి దేవా మొగ్గు చూపినట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. 2025 నవంబర్ 18న మోస్ట్ వాంటెడ్ నేత మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్లో మరణించాక పార్టీ సైనిక విభాగానికి దేవనే కీలక నేతగా వ్యవహరించారు. హిడ్మా మరణం తర్వాత కేవలం 2 నెలల వ్యవధిలోనే దేవా లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇదిలా ఉండగా 2025 సంవత్సరంలో తెలంగాణలో సుమారు 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తాజాగా బెటాలియన్ 1 కమాండర్ స్థాయి నుంచి ఆ స్థాయి వ్యక్తి లొంగుబాటుతో త్వరలోనే మరికొందరు స్వచ్ఛందంగా సరెండర్ అయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. కాగా బార్సే దేవా లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ నుంచి ఎటువంటి ప్రకటన అవ్వలేదు. బట్ బార్సే దేవా 100% ఇక్కడే ఉన్నట్టు చర్చ జరుగుతూ ఉంది. ఇది ఒకసారి మళ్ళీ ఫస్ట్ పేజ్ పెట్టి పల్లి వద్దాం. ఒక చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. బార్సే దేవా కంప్లీట్గా అంటే కేంద్ర సర్కార్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఇప్పుడు ఎన్కౌంటర్లు చేయము అన్న చర్చ జరుగుతుంది. లాస్ట్ ఎన్కౌంటర్ ఇక్కడ గణేష్ది అన్న చర్చ మాత్రం జరుగుతుంది. ఇక మీరు లొంగిపోండి, మీరు ఉండకండి, లొంగిపోండి, లేదు అంటే ఇబ్బందుల పాలవుతారు అన్న చర్చ జరుగుతుంది. వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ మాత్రం దగ్గరలోనే ఉంది. ఈసారి ఇవాళ ఆల్రెడీ జనవరిలోకి వచ్చేసాం కాబట్టి నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చ్ 30, 31, మార్చ్ 31, 2026 కల్లా మావోయిజం అనే పదం లేకుండా, మావోయిస్ట్ అనేవాడు లేకుండా ఆ ఫారెస్ట్లో చేస్తాము అని కంకణం కట్టుకుంది కేంద్ర సర్కార్. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నట్టు సమాచారం అయితే అందుతోంది. మావోయిస్టులు అంతమైన తర్వాత ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ కూడా ఒకటి ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అర్బన్ నక్సలైట్లను ఏరివేసే కార్యక్రమంలో బిజీ ఉంది. అర్బన్ నక్సలైట్లు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర సర్కార్ దగ్గర, నిఘా వర్గాల దగ్గర సమాచారం ఉన్నట్టు ఇక్కడ బండి సంజయ్ కూడా చెప్తున్న వాక్యాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద బార్సే దేవా సేమ్ విలేజ్, ఒకటే ఊరు, పువార్తి గ్రామం. ఆ హిడ్మాది బార్సే దేవాది ఒకటే ఊరు. 30-35 సంవత్సరాల సుదీర్ఘకాలం. అంటే వీళ్ళంతా ఏంటంటే స్కూల్ ఏజ్లనే గన్నులు బట్టి జంగల్కి పోయిన పరిస్థితి. జస్ట్ 12 years, 13 years, 11 years ఆ ఏజ్లనే వీళ్ళు మావోయిజానికి ఆకర్షితులై లోపలికి వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం తల్లి ఎట్లుంటుందో తెలియదు, తండ్రి ఎట్లుంటుందో తెలియదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లుంటారో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు జీవించారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం సేఫ్ జోన్గా మారిపోయింది సరెండర్కు. ఎవరైనా ఇంకా మావోయిస్టులు ఉంటే
తెలంగాణ రాష్ట్రంతో చర్చలు జరపండి, మీరు సేఫ్ అండ్ సెక్యూర్తో బయటపడే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నిన్నటి వరకు వార్తా కథనాలు వచ్చినాయి. ములుగు జిల్లాలో మావోయిస్టు ఇక్కడ బార్సే దేవా లొంగిపోయిందనే చర్చ జరిగింది. ములుగు జిల్లాలో కాదు, మనకున్న స్పష్టమైన సమాచారం మేరకు మా స్టాఫ్ రిపోర్టర్ మా జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అందించిన సమాచారం మేరకు మంచిర్యాల జిల్లా మందమారి అనే పట్టణం దగ్గర బార్సేదేవా ఒక ఎర్టిగా కారులో వెళ్తా ఉన్నారు. కూలీ అవతారంలో, ఛత్తీస్గఢ్ కూలీలుగా అవతారంలో వెళ్ళి ఇక్కడ ఏదో ఒక కాంట్రాక్ట్ పని చేసి ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతంలో గన్నులన్నీ సేఫ్ అండ్ సెక్యూర్గా డంప్ చేసుకోవడం కోసం వెళ్తున్నట్టు సమాచారం అందుతుంది. ఆ వెళ్తున్న సమయంలోనే ఆ పోలీసులు భారీ ఎత్తున పోలీస్ బలగాలు అటాక్ చేసి బార్సేదేవాను అరెస్ట్ చేసి ఆ పోలీస్ బాస్ డీజీపీ దగ్గరికి తీసుకెళ్ళినట్టు సమాచారం అందుతుంది. అక్కడ నుంచి ఇంటరాగేషన్ నడుస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏముంది, మరి బిఫోరే ఆ ప్లాన్లో భాగంగానే అటు మహారాష్ట్ర నుంచి ఇటు చంద్రపూర్ బల్లార్షా నుంచి బార్డర్ దాటి మన తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిందా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే అంత ఈజీగా దొరికిపోయే మావోయిస్టులు కాదు వీళ్ళు, అగ్రనాయకులు కావచ్చు, అంత ఈజీగా దొరికిపోయే కాదు వీళ్ళు. ముందస్తు చర్చలో భాగంగానే వచ్చినట్టయితే సమాచారం అందుతా ఉంది. ఇది ఓవరాల్గా బార్సేదేవా ఈరోజు డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టే ఆస్కారం ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టి ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. తద్వారా తెలంగాణ రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోనే బార్సేదేవా కొన్ని సంవత్సరాలు ఉండబోతున్నారన్న చర్చ జరుగుతుంది. లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఒకవేళ వాళ్ళ చేతిలో పడితే ఎన్కౌంటర్ తప్ప ఇంకొక చర్చ లేదు అన్న కోణం మాత్రం వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ బార్సేదేవా ఈరోజు లొంగిపోతా ఉన్నాడు అన్న చర్చ జరుగుతూ ఉంది. మరి ఇంకొక ఈ హిడ్మా ఎన్కౌంటర్కి ఎవరు కారణం అంటే టీపీసీసీ జనరల్ సెక్రటరీ కారణమని మావోయిస్ట్ పార్టీ లేఖకు విడుదల చేసిన ఆ టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎవరు, మరి దేవ్జీ ఎక్కడ ఉన్నారు, తెలంగాణలోనే దేవ్జీ లొంగిపోతాడా, షెల్టర్ జోన్గా వాడుకుంటారా, అసలు ఏం జరగబోతుందో ఒకసారి చూద్దాం.